బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడును. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. ఒక తల్లి లేని వాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటా. మా అమ్మ చనిపోతే 10వ సంవత్సరంలో, నా 10వ ఏట మా అమ్మ చనిపోతే, నేను ఒక రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడినైతే, నటుడిగా 40 సంవత్సరాలు నటిస్తే బేవర్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఒక కన్న కూతురు కళ్ళ ముందు కన్న కూతుర్ని బలి ఇస్తే, ఆ కన్న కూతురు మీద ఒక పాట రాయమని అడిగితే, అది సుద్దాల అశోక్ తేజన్ రాయమని నేను అడిగితే అతను రాస్తే ఆ పాట వింటే ఫస్ట్ టైం కశ్యప్ హ్యాట్స్ ఆఫ్ టు యు. అతను లేడు ఇక్కడ, అతని కర్మ, వాడు లేకపోతే వాడి కర్మ. వాడు ఉంటే బాగుండేది. వాడు పాడితే ఆ పాటని ఫస్ట్ టైం మీరు నమ్మి తీరాలి. ఇంత ఎమోషన్ నాకు ఎందుకు వస్తుందని చెప్తున్నా. రమేష్ చెప్పాలి నాకు ఆ పనికి మాలిన సెల్ ఫోన్లో వినిపిస్తే నేను ఏడ్చి ఆ రోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి, నాకు ఒకే ఒక కూతురు, దాని పేరు గాయత్రి, ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను మాట్లాడినాను. ఎందుకంటే అది లవ్ మ్యారేజ్ చేసుకున్నాయి, ఇవన్నీ మామూలు విషయాలే. పిలిపించి దాన్ని ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాట నా మనస్ఫూర్తిగా 4 సార్లు వినిపించిన వాడిని నేను. అదే ఇప్పుడు మీరు విన్న పాట. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. అమ్మ పోయినప్పుడు ఏడవలేదు ఈ లంబి కొడుకు, కూతురు పోయినప్పుడు ఏడ్చాను. మీరు మనుషులై, మీరు నిజంగా మీకు మనసు ఉంటే ఈ పాటను మీరు జన్మలో మర్చిపోలేరు. ఇప్పుడు నేను నాకంటే చిన్నవాడు లేకపోతే పాదాలకు నమస్కారం పెట్టేవాడిని, కానీ నా సోదరుడికి నేను అడిగినందుకు, అంత అద్భుతంగా రాసినందుకు నా మనసు నీకు ఇచ్చేస్తున్నాను.